ఇండియా మై ఓట్ ఈ మధ్యనే జనవరి 25న 16వ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ ప్రజలలో చైతన్యం తీసుకురావాలి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో మై ఇండియా మై ఓట్, నా దేశం నా ఓటు అనే థీమ్ తోటి ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది. ఈనాడు భారతదేశంలో 146 కోట్ల జనాభా ఉంటే భారతదేశానికి మొత్తం కూడా ప్రధానమంత్రి పరిపాలించడం జరుగుతుంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పైన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి పరిష్కరించలేడు, గ్రాంట్స్ మాత్రమే ఇవ్వగలుగుతాడు. అందుకనే స్థానిక సమస్యలు స్థానిక ప్రజలకే తెలుస్తాయనే ఉద్దేశంతో మన రాజ్యాంగంలో మనకు 3 అంచెల వ్యవస్థ, మనకిటు గ్రామ పంచాయతీలు కానివ్వండి, అటు మండల పరిషత్తులు కానివ్వండి, జిల్లా పరిషత్తులు కానివ్వండి, నగరపాలక ఎన్నికలు కానివ్వండి, ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి స్థానిక ఎలక్షన్స్ ఏవైతున్నాయో ముఖ్యంగా ఈరోజు 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్లో 2996 వార్డులలో మనకు 2982 మంది మరి పోటీ చేసే అవకాశం ఉంది. 12 మంది ఏకగ్రీవము, 12 స్థానాలు ఏకగ్రీవం కావడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ముఖ్యంగా స్థానికంగా చూసినట్టయితే మన సమస్యలను పరిష్కారం చేసేందుకు స్థానిక ఎలక్షన్లు అనేవి ముఖ్యమైనవి. భారతదేశంలో మన రాజ్యాంగం 1950 జనవరి 25న ఎన్నికల కమిషన్ 324 ఆర్టికల్ ప్రకారం ఏర్పడిన తర్వాత ప్రతి పౌరునికి 21 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తికి ఓటు హక్కు ఉండే యాక్చువల్గా. కానీ 1988లో 61వ రాజ్యాంగ సవరణ తర్వాత 18 సంవత్సరాలకు ఓటు హక్కును ప్రసాదించడం జరిగింది. మనకు మొదటి నుంచి చూసినా కూడా, ప్రాచీన కాలం నుంచి చూసినా కానీ చోళుల గ్రామ పరిపాలనలో మనకు శాసనాలు కూడా దొరికినాయి. స్థానిక పరిపాలన విజయవంతమైంది. 1482లో భారతదేశంలో బ్రిటిష్ పాలకుడు వైస్రాయ్ స్థానిక స్వపరిపాలన ప్రవేశపెట్టిండు. ఉదారవాది, బ్రిటిష్ వాడైనా ఉదారవాది. అందుకని స్థానిక స్వపరిపాలన పితామహుడు అంటారు. ఎందుకంటే స్థానిక సమస్యలను స్థానిక పాలకులే పరిష్కారం చేసుకోగలుగుతారనే ఉద్దేశంతో. ఆ తర్వాత మనకు 1892 చట్టం, 1909 మింటో మార్లే సంస్కరణలు, 1919 మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, 1935 భారత ప్రభుత్వ చట్టం. ఇవన్నీ చూస్తే ఓటు అవకాశం తక్కువ ఉంది. అంటే ఆస్తి ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఉండటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ రాను రాను మనం 1950 జనవరి 25న మన రాజ్యాంగం ప్రకారం మరి ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే ఏర్పాటైందో స్థానిక సమస్యల్ని పరిష్కారం చేసుకున్నందుకు మనకు స్థానిక ప్రతినిధులను ఎన్నుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతినిధుల్ని నిస్వార్థంగా, అంటే ఎటువంటి మరి స్వార్థం లేకుండా ఎవరైతే మన కోసం పనిచేస్తారో వాళ్ళనే ఎన్నుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓ మాట అన్నాడు, నా ప్రజల చేతికి నేను కత్తినివ్వలేదు, నేను ఓటును ఆయుధంగా ఇచ్చాను. దాంతో పోరాడి రాజులు అవుతారో, అమ్ముకొని బానిసలు అవుతారో, అంతా ఓటర్ల చేతిలోనే ఉంది. ఓటు బ్రహ్మాస్త్రం, వజ్రాయుధం. ఓటు నోటు కాదు, ఓటు భవిష్యత్తుకు పునాది. అనామకుల తలరాతను మార్చేది ఓటు హక్కు అని బిఆర్ అంబేద్కర్ మాటల్లో మనం చూడవచ్చు. కాబట్టి మనం ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి ప్రతి పౌరుడు. ముఖ్యంగా ఈరోజు వార్డు మెంబర్స్ కానివ్వండి, అదేవిధంగా కార్పొరేటర్లు కానివ్వండి, అంటే వార్డులలో మున్సిపాలిటీలో పోటీ చేసే వాళ్ళని కౌన్సిలర్సు, అదేవిధంగా కార్పొరేటర్లో పోటీ చేసే వాళ్ళని కార్పొరేటర్లు అంటారు. మనకు అసెంబ్లీ ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే 40 లక్షలు ఏ విధంగా ఖర్చు పెట్టాలనో, పార్లమెంట్ ఎలక్షన్లో ఒక ఎంపీ 95 లక్షలు ఏ విధంగా ఖర్చు పెట్టాలనో, అదేవిధంగా మున్సిపాలిటీలో ఒక వార్డు కౌన్సిలరు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి, అంతకుమించి ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. అదేవిధంగా కార్పొరేటరు 1,50,000 ఖర్చు పెట్టాలి, మించి ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి ఈ విధంగా ఓటుని సద్వినియోగం చేయకుండా ఇది మరి పక్కదారి పట్టే విధంగా ఉందని ఎలక్షన్ కమిషన్ ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి ఓటు అవేర్నెస్ కార్యక్రమాలు ఎలక్షన్ కమిషన్ స్వీప్, ముఖ్యంగా స్వీప్ అనే ప్రోగ్రామ్ను కూడా ఏర్పాటు చేసి
మరి ఈ ఎలక్షన్ల పైన అవగాహన పెంచడం జరుగుతుంది. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ప్రతి యువకుడు 18 సంవత్సరాలు నిండినటువంటి విద్యార్థులు యువకులు అందరూ కూడా ప్రజలను చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత మరి యువత మీద ఉంది. ముఖ్యంగా యువత మరి పాల్గొని ఈ యువత ఎలక్షన్లో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్య విజయానికి తోడ్పడతారని మరి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఓటును సద్వినియోగం చేసుకునేటట్టు మన యొక్క బాధ్యత. మన యొక్క అభ్యర్థులు కూడా ప్రతి వారిని నిస్వార్థంగా సేవలు మనకు అందించే వాళ్ళని మనం ఎన్నుకోవాలి. భారత రాజ్యాంగంలో అందరికీ సమానమైనదని అంటే ఓటు హక్కు ఒక్కటే. ఓటు విలువ, ఓటు అనేది రాజ్యాంగంలో పొందుపరిచింది అందరికీ సమానం. ఎంత ధనవంతుడు కానీ ఎంత పేద గుడిసెల్లో ఉన్న పౌరుని కూడా ఓటు హక్కు అందరికీ సమానం. కాబట్టి నల్గొండ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము, మనం 100% ఓటు హక్కు వినియోగించుకోవాలని, మరియు నిస్వార్థంగా మనకు ఎల్లవెల్లా మనకు అందుబాటులో ఉన్న వారిని కార్పొరేటర్గా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే. నల్గొండ ఓటర్ మహాశయులకు నమస్కారములతో మనము నల్గొండ కార్పొరేషన్ ఫస్ట్ టైం నల్గొండ మున్సిపాలిటీ నుంచి నల్గొండ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుపుకోబోతున్నాము. ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్ మరియు వార్డ్ మెంబర్స్ కౌన్సిలర్స్గా ఉండేవాళ్ళు. ప్రజెంట్ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ అండ్ కార్పొరేటర్స్ మన స్థాయి పెంచుకున్నాం. స్థాయిని పెంచుకున్నప్పుడు ప్రతి ఓటరు ఆలోచించవలసిన విషయం ఏమిటి అని అంటే, మన వార్డులో 48 వార్డులు ఉన్నాయి నల్గొండలో. మన వార్డులో ఎవరు బరిలో ఉన్నారు, ఎంతమంది బరిలో ఉన్నారు, అందులో ప్రజల్ని పట్టించుకునే వ్యక్తి ఎవరు, ప్రజా సమస్యలను పట్టించుకునే వ్యక్తి ఎవరు. మున్సిపాలిటీ కార్పొరేషన్ మన వార్డులో అనేక రకాల సమస్యలు ఉంటాయి. దోమలు, ఈగలు, మురుగునీరు, తాగునీరు, అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నేనున్నాను మీకు అంటూ తన వంతు పాత్రను పోషిస్తూ ఒక సేవకుడిలాగా మన ఇంటి ముందు మనకు వచ్చిన సమస్యని వెంటనే ఎవరైతే పరిష్కరించగలరో అలాంటి వాళ్ళని ఎన్నుకొని మన అద్భుతమైన ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. మనం అనేక విషయాలు చూస్తూ ఉన్నాం. అనేక ప్రలోభాలకు లొంగని వాళ్ళని కూడా లొంగేట్లుగా చేసే అనేక రకాల తంతులు నిర్వహిస్తూ ఉన్నారు. ఓటర్లు మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దు. తమ ఓటు హక్కును అభివృద్ధిని తూతూ మంత్రంగా కాదు, అభివృద్ధి మంత్రంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్లకు మాత్రమే ఓటు వేయాలి. నల్లగొండలో ప్రత్యేకంగా మహిళల ఓట్లు 73,507 ఓట్లు ఉన్నాయి. మహిళలు ఎక్కడున్నా ప్రథమ ప్రాధాన్యంలో ఉంటారు. తమ ప్రాధాన్యత క్రమంలో మన వార్డుల్లో ఎవరైతే మంచి వ్యక్తులు, ఎవరైతే విద్యాధికులో, ఎవరైతే ప్రజల్ని పట్టించుకుంటారో, ఎవరైతే ప్రజా సమస్యలకు విలువనిస్తారో అలాంటి వాళ్లకు మాత్రమే మన ఓటును వేసి మన ఓటు యొక్క పవిత్రతను కాపాడుకొని నిజమైన అభ్యర్థుల్ని కార్పొరేటర్లుగా ఎన్నుకోవాలని యువత చాలామంది ఈ మధ్యకాలంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళంతా యువత వచ్చేశారు. యువత ఎక్కడ ఉంటుందో అక్కడ మార్పు సాధ్యమవుతుంది. యువత సరైన ఆలోచన విధానంతో, ఒక ఇన్నోవేటివ్ ఆలోచన విధానంతో ఈ సమాజాన్ని మీరు ఎలా మార్చాలి అనుకుంటే అలా మార్చుకునే అద్భుతమైన అవకాశం ఓటు హక్కులో మాత్రమే ఉంటుంది. ఈ ఓటు హక్కుని పరమ పవిత్రంగా భావించి అందరూ కూడా అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్ళి మన సమాజాన్ని, మన సమాజాన్ని, మన నవ సమాజాన్ని మనమే నిర్మించుకోవాలని మన ఓటు హక్కును నిర్దాక్షిణ్యంగా ప్రలోభాలకు లొంగకుండా మన మనస, వాచ, కర్మన అభివృద్ధి వైపు దూసుకెళ్తూ మన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రప్రథమంగా నల్లగొండ పట్టణంలో మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత మొదటిసారి కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో ఓటర్ల యొక్క అవేర్నెస్ ప్రోగ్రామును మనం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలో భారతదేశ పౌరులకు ఇచ్చినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం ఏదైనా ఉన్నది అంటే అది ఓటు మాత్రమే. మరి ఈ ఓటును నిర్భయంగా, తర్వాత ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పట్టణంలో ఉన్నటువంటి ఓటర్ మీద ఉన్నది. నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ఓటు ఎంతో
పనిచేస్తుంది. అబ్రహాం లింకన్ గారు చెప్పారు, గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రభుత్వం. మరి అటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోవాలి అని అంటే మరి ఓటును ఎలా వినియోగించుకోవాలి, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మనం ఓటును నిర్భయంగా వేసుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆశ ఉన్నవానికి మనం ఓటేస్తే దోచుకోవడం జరుగుతుంటుంది. అదే అభివృద్ధిని కాంక్షించేటువంటి వారికి మనం ఓటు వేసినట్లయితే మన పట్టణం ఎంతో అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఓటర్లు అందరూ ఓటును నిర్భయంగా వినియోగించుకొని, అంటే కాళోజీ గారు ఈ సందర్భంలో ఒక చిన్న కొటేషన్ ఇవ్వడం జరిగింది. నా గొడవ అనే పుస్తకంలో, అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడు అనేది మనం గుర్తించాలి. ఏ పార్టీ వాడు అనేది గుర్తించాలి. వాడు పెట్టుకున్న టోపీ కాదు, పెట్టినటువంటి టోపీని మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం ఎలాంటి ప్రలోభాలకు, ఇప్పటివరకు మన కేశవులు గారు చెప్పారు, అంటే ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలక్షన్ విధానంలో ఏ విధంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. కాబట్టి ఎలక్షన్స్కు సంబంధించి అన్ని రకాలైనటువంటి అరేంజ్మెంట్స్ను పూర్తిగా చేయడం జరిగింది. కాబట్టి ఓటర్ ఎవరైనా సరే నిర్భయంగా ఓటు వేయవచ్చు. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేసినట్లయితే నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. కాబట్టి అలా ఓటును వినియోగించుకొని నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నెల 11వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఓటర్ అవగాహన సదస్సులో భాగంగా ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా మరి తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఈ నెల 11వ తేదీన ఎన్నికలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో దాదాపుగా 52 లక్షల పైగా ఓటర్లు ఉంటే దాంట్లో మహిళా ఓటర్లు, యువత ఓటర్లే ఎక్కువ ఉన్నాయి. కాబట్టిగా మహిళలు, యువత అందరూ కూడా రేపు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంపొందించాలని కూడా కోరుతా ఉన్నాం. ఒకవేళ బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చపోయినట్లయితే ఎలక్షన్ కమిషన్ నోటా గుర్తు ప్రవేశపెట్టింది. నోటా గుర్తు వేసి తన నిరసన కూడా తెలియపరచాలి. ఎన్నికలలో బరిలో ఉన్న అభ్యర్థులు అంటే మనం ఓటు వేసేటప్పుడే ఆలోచించి ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. మంచి అభ్యర్థులు ఎన్నుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, పట్టణం అభివృద్ధి అవుతుంది. అంటే ఇటు మున్సిపాలిటీలో వచ్చేసరికి రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, ఇంకా మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎవరైతే మనకు అందుబాటులో ఉండి, ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ పార్టీ గుర్తులతో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా పార్టీలో గుర్తుపైన ఓటు వేయాలని చెప్పి నిర్ణయించుకోవడం సరైనది కాదు. అది వ్యక్తులను ఎవరైతే అభివృద్ధి చేస్తారో అభివృద్ధి చేసే వ్యక్తులను ఎన్నుకుంటే బాగుంటుందని కూడా మేము ఎలక్షన్ వాచ్ కమిటీ తరఫున మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నికలు అనేవి సజావుగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ అనేవాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా మన కర్తవ్యం ఏంది, మనం ఓటు హక్కు వేసి ఓటర్ల శాతం పెంచాలి. ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు. ఎందుకంటే భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో భారత రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు. ఓటు హక్కు అనేది చాలా విలువైనది. ఓటు అనేది వజ్రాయుధం లాంటిగా. కాబట్టి మనం ఓటు హక్కు వినియోగించుకొని మన యొక్క ఓటర్ల ద్వారా, అంటే ప్రభుత్వాలు ఎన్నుకోవడంలో ఓటుదారునే ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి, ఓటుదారునే ప్రభుత్వాలు దింపబడతాయి. కాబట్టి మనంతా పవర్ఫుల్ రెఫన్లా ఉన్న ఓటు అనేది మనం ఓట్లు వేసేటప్పుడే సరైన వ్యక్తులకు వేసి మనం మంచి అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఎన్నికలు. కాబట్టి ఆలోచించి ఎన్నికల్లో పాల్గొని ఓటింగ్ రోజున సెలవు దినంగా ప్రకటిస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్. ఆ రోజు ఇంటి వద్ద ఉండకుండా అందరూ కూడా ఓటు వేసిన తర్వాత తన వ్యక్తిగత పనులకు చూసుకోవాలి తప్ప ఇలాంటి ఓటింగ్లో నమోదు కావాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీల ఎన్నికలలో చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపుగా 90% పైగా ఓటింగ్ నమోదైంది.
ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్లలో దాదాపు 100% ఎందుకంటే విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, మహిళలు, యువత అందరూ కూడా పట్టణాలలో ఉంటారు కాబట్టి పట్టణాలలో ఓటింగ్ శాతం తగ్గుతుంది. గ్రామీణ శాతంలో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడి నుంచి ముసలి పండుగ వరకు కూడా ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎందుకంటే వారు మేము ఒక భారత పౌరులుగా మేము ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళు వినియోగించుకుంటున్నారు. విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వాళ్ళే ఓటుకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి మనం చదువుకున్న వాళ్ళని ఓటుకు దూరంగా ఉంటే సరైనది కాదు. తన పద్ధతి మార్చుకొని ఇప్పటికే జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి, ఓటర్ల శాతం పెంపొందించాలి. ఎందుకంటే ఎన్నికల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపుగా మహిళలకు కావచ్చు, దివ్యాంగులకు కావచ్చు, యువతకు కావచ్చు, అందరికీ కూడా వృద్ధులకు కూడా అంటే ఓటింగ్లో పాల్గొనే వాళ్ళకు అన్నిటికి సంబంధించి ప్రచారాలు కూడా విస్తృతంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అధికారులు. ఎందుకంటే వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు, మహిళలకు అదే దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లయితే వాళ్ళు ఓటింగ్లో ఎక్కువ పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రచారం అనేది, విస్తృతమైన ప్రచారం అనేది ఇట్లా ఓటర్లకు అవగాహన సదస్సులు, ర్యాలీలు, సభలు, సమావేశాలు ఇలాంటివి అన్నీ కూడా ఏర్పాటు చేసినప్పుడే ఈ వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, దివ్యాంగులు కానీ, మన మహిళలు కానీ ఓటింగ్లో పాల్గొనడానికి, వృద్ధులు కానీ పాల్గొనడానికి వాళ్ళు ముందొస్తారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ సూచన ఏంటంటే అన్ని వృద్ధులకు, దివ్యాంగులకు తప్పకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మహిళలు, యువత ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ ఓటు హక్కు వేసి ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని ఓటు వేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడే, మన ఓటు అమ్ముకొని మన భవిష్యత్తును నమ్ముకోవద్దు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచింది ఓటు విలువ అనేది ఎలాంటిదంటే ఓటు అనేది వేసి వినియోగించుకొని ఉపయోగించుకోవాలి, కానీ ఓటు అమ్ముకొని బానిసలా బతకొద్దని చెప్పేసి భారత రాజ్యాంగంలోనే రాసి ఉన్నది. కాబట్టి మనందరం కూడా భారత పౌరులుగా ఓటు హక్కు అనేది వేసి వినియోగించుకోవాలి. ఇప్పుడు దాదాపుగా మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ఇప్పుడు ఇనామినెస్ అంటే ఏకగ్రీవంలో అవుతూ ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు కోదాడ టౌన్ కావచ్చు, మున్సిపాలిటీ, చౌటుప్పల్లు, యాదగిరిగుట్ట, అదేవిధంగా ఆలయ మున్సిపాలిటీలలో కూడా ఏకగ్రీవం అయితే ప్రజలే రోడ్డెక్కి నిరసన తెలుపుతూ ఉన్నారు. అది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజలు ఓట్లు వేస్తే ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులు. అలాంటి ప్రజాప్రతినిధులు అధికారులను ప్రలోభాలకు గురి చేసి ఏకగ్రీవం ఇనామినేస్ చేయడం అంటే ప్రజలు ఒప్పుకుంటే చేయడం మంచిదే పద్ధతి. కానీ మనం ప్రజలు ఒప్పుకోకుండా కూడా బలవంతంగా అధికారులని ప్రలోభాలకు గురి చేసి ఏకగ్రీవాలు చేయడం అనేది సరైనది కాదు. ఇది బరిలో ఉన్న అభ్యర్థులందరూ కూడా సరి చేసుకోవాల్సిన అవసరమైన ఎంతైనా ఉన్నది. కాబట్టి ఎన్నికలో ఉన్న బరిలో ఎన్నికల కమిషన్ యొక్క నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల కమిషనరు వ్యయం ఎంత ఖర్చు చేయాలో పొందుపరిచింది ఎన్నికల అఫిడవిట్లో. కాబట్టి అలాంటివి ఖర్చు చేయాల్సినది కూడా సరిగా చూసుకొని ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఒకరు ప్రచారం వెళ్ళిన చోటకు మరొకరు వెళ్లకుండా ప్రశాంతమైన వాతావరణంలో అభ్యర్థులు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మసీదులు, చర్చిలు, దేవాలయాలు అలాంటి వద్ద కూడా ఎలాంటి పోస్టర్లు, కటౌట్స్ కూడా ఏర్పాటు చేయకూడదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల కమిషనర్ యొక్క నియమనిబంధనల లోబడే ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది. అందుకు గాను సిబిసి ల్యాబ్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టింది. కాబట్టి ఈ ప్రవేశపెట్టిన ఎలక్షన్ కమిషన్ అనేవి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ కొన్ని చోట్లల్లో కొన్ని ఇబ్బందులు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈ బరిలో ఉన్న అభ్యర్థుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఓటు హక్కు దూరంగా ఉంటున్నారని కూడా మేము ఎక్కడైతే ప్రచారాలు నిర్వహించామో, విస్తృతమైన ర్యాలీలు, సభలు, సమావేశాలు, వాళ్ళ ప్రలోభాలకు గురి చేయకుండా ఎలాంటి ప్రలోభాలకు సజావుగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అందరూ కూడా ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు అందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఓటర్స్ అందరూ కూడా ఓటు హక్కు వేసి ఓటు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంపొందించాలి. మనం ఫ్రీ అండ్ ఫెయిర్ ఓటింగ్లో పాల్గొనాలి. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మనం ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వ పాలన, పారదర్శకత, జవాబుదారీతనం, అదే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే మన లక్ష్యం. కాబట్టిగా ఇటు ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఇప్పుడు తాగునీరు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు,
విద్య, వైద్యం ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎవరైతే చేస్తారో సరైన అభ్యర్థులు వ్యక్తిగతంగా ఈ పార్టీ గుర్తులపైన వస్తున్నాయి కాబట్టి పార్టీ గుర్తులు కాకుండా వ్యక్తిగతంగా ఎవరు మనకు అభివృద్ధి చేస్తారో వాళ్ళని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మనందరూ కూడా మరొకసారి సూచన ఏంటంటే ఓటర్ మహాశయులకు ఎలాంటి ప్రలోభాలు, డబ్బు, మద్యం, ఇతరత వస్తువులకు ఎలాంటి ప్రలోభాలు గురి కాకుండా స్వచ్ఛందంగా సజావుగా జరిగే ఎన్నికలలో, పారదర్శకంగా జరిగే ఎన్నికలలో మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని చెప్పి, ప్రజాస్వామ్యం మనగానికి ఓటు విలువ కాబట్టిగా ఓటు వేసి మనందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓటుకు 2000 ఇచ్చినోనికి కాదు 5000 ఇచ్చినోనికి ఓటు గ్యారంటీ ఉంది. 5000 ₹1 ఇచ్చేటోనికి గ్యారంటీ ఉంది. 4000 5000 ఇచ్చేటోళ్ళకు కూడా ఆడ ఓడిపోవటానికి అవకాశం ఉంది. ఇక్కడ మన చట్టం, మన కాన్స్టిట్యూషన్, మన సంవిధాన్ ఏం చెప్తుంది? పీపుల్ సుప్రీం అన్నారు, జనం సుప్రీం అన్నారు, ప్రజలే సుప్రీం అన్నారు. ఇప్పుడు ఓట్లు ఎందుకు వస్తున్నాయి? సరి అయిన సేవ పొందడానికి, సరి అయిన సేవకులు అంటే ప్రధానమంత్రి ఖుద్ అంటున్నాడు, మై చౌకీదారు అంటున్నాడు. ఆయన తర్వాత ఉన్నోళ్ళు పైన కింద అందరూ కూడా చౌకీదారులే, జీతభత్యాలు తీసుకునేటోళ్ళు, వీళ్ళంతా సేవకులే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నారు, అందులో ఐఏఎస్ దగ్గర నుంచి ఐపీఎస్ దగ్గర నుంచి సర్వీస్ కమిషన్ ఎన్నిక కాబట్టి అందరూ కూడా సేవకులే. కానీ వాళ్ళు ఎవరు కూడా సుప్రీం కాదు. వాళ్ళకు మన దేశంలో రాజ్యాలు లేవు, మన దేశంలో రాజులు లేరు. ఉన్నదెవరు? ఒకరు సెలెక్టెడ్ సేవకులు, ఇంకొకరు ఎలక్టెడ్ సేవకులు. ఇప్పుడు సేవకుల్ని మంచిగా సేవ చేసుకోవటానికి మన ప్రాంతానికి మనకు అవసరాల కొరకు ఎన్నుకుంటున్నాం. ఇవాళ డబ్బులు తీసుకున్నాం, రేపు పొద్దున ఏమని పోయి అడుగుతాం? నీకు ఇన్ని వేలు ఇచ్చినా, ఇన్ని 100 ఇచ్చినా, ఓటేసినా నీకు పని చేయాల్సిన అవసరం ఉందా అంటాడు. మనం ఓటానికి అడగడానికి, నిలదీయటానికి అవసరం ఉంది అని చెప్పుకోవటానికి అవకాశం లేని స్థితిగతి సేవా విభాగాన్ని, అమ్మబడి కొనబడే విభాగాన్ని తీసుకొచ్చినాం. దీని నుంచి మారాలి. మన వ్యవసాయ రంగంలో కలుపు తీసేది కేవలం మహిళలకే స్థానం ఉంది, మగోళ్లకు చేత కాదు. యుగ యుగాల నుంచి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, మనకు అమ్మ, ఆయనకు భార్య, ఇద్దరు. అప్పుడు పక్షులు పెద్ద పెద్దగా ఉండేది, నశించిపోయినాయి. ఇద్దరు యుద్ధం చేస్తున్నాడు, రాక్షసునితో, నరకాసురునితో యుద్ధం చేస్తుంటే ఓడిపోయే స్థితి వస్తుంది. అప్పుడు అమ్మ సత్యభామ ఆయన ఆయుధం తీసుకుంటుంది, చక్రం తీసుకొని యుద్ధం చేసి నరకాసురుని వధిస్తుంది. ఈ వ్యవస్థలు ఏదైతే ఉందో అవస్థ, ఎలక్షన్లల్లో ఇలాంటి నరకాసుర పద్ధతి ఏర్పడ్డది. అది మరి మన తెలంగాణలో, మన ఆంధ్ర, మన తెలంగాణ, మన కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల్లో విపరీతంగా ఉంది. ఇది సరిచేసే బాధ్యత, గురుతర బాధ్యత చిన్నపిల్లలది, వృద్ధులది. ఇది ఇవాళకి అయ్యేది కాదు, ఇవాళకి వచ్చింది కాదు. రాబోయే రోజుల్లో తీసుకోవాలి, తీసుకొని దీన్ని సరిచేయాలి. నిజమైన సేవకులను ఎన్నుకోవాలి, నిజమైన సేవలను మనం అందుకోవాలి. థ్యాంక్ యూ, నమస్తే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.